హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాతకాలంలో మట్టి పాత్రలో చేసుకునేవాళ్ళు. ఇలా చేసుకొని తిన్నారు కాబట్టి వాళ్ళు 100 ఏళ్ళు బతికారు. నేను గూడా మట్టి పాత్రలో ఇలా కర్రీస్ గానీ, అన్నం గానీ వండుకోవాలని డిసైడ్ అయ్యాను. చాలా రుచిగా ఉంటుంది. నేనొకసారి ట్రై చేశాను. మీరు గూడా ట్రై చేసి చూడండి. ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీకి పట్టొద్దు. 2 సార్లు ఇలా తిప్పితే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత కుండలో ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటారు కదా! ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. గిన్నెలో ఎలా వేసుకుంటామో కుండలో కూడా అలాగే వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసి ఉడికించుకున్నాం కదా! ఇందులోనే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇట్లాంటి మట్టి కుండల్లో చేసుకొని తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా కుదట పడుతుంది. ఎలాంటి షుగర్ గానీ, బీపీలు గానీ ఎలాంటి రోగాలు రావు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ను వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఎంత చక్కగా వచ్చిందో చూడండి. రైస్ లోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.